రవిశంకర్ వెళ్ళ మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. 99 టీవీ ఇప్పటివరకు ఎటువంటి సర్వే వెల్లడించలేదు. మేము June 1 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 7 విడతల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7 o'clockకి మాత్రమే మా సర్వేని మేము రివీల్ చేస్తాం. అప్పటి వరకు వచ్చేవన్నీ కూడా వివిధ సెఫాలజిస్టులు వివిధ సర్వే సంస్థలు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని చేసే అనాలిసిస్ మాత్రమే, దయచేసి గమనించండి. ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ రకమైన పరిస్థితి ఉంది, అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, వివిధ సర్వే సంస్థలు ఏం చెబుతూ ఉన్నాయి అనే దాని మీద అనలైజ్ చేద్దాం. కృష్ణా జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లో పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా కైకలూరు, విజయవాడ వెస్ట్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. జనసేన పార్టీ అవనిగడ్డలో పోటీ చేసింది. అవనిగడ్డలో టీడీపీ నాయకుడు మండలి బుద్ధప్రసాద్ని జనసేన కండువా కప్పి అక్కడ టికెట్ ఇచ్చిన పరిస్థితి. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఎవరు గెలిచే అవకాశం ఉంది 16 నియోజకవర్గాల్లో, ఓవరాల్గా ఎటువంటి పిక్చర్ ఉండబోతోంది అనేది మాట్లాడదాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. శ్రీనివాస్ గారు, కృష్ణా జిల్లాలో మొట్టమొదటి నియోజకవర్గం తిరువూరు నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. పోటీ నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అలాగే కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నాయకుడి మధ్య ఉంది. ఎవరికి ఎడ్జ్ చూపిస్తారు మీరు? ఇక్కడ యాక్చువల్గా ఈ కొలికపూడి శ్రీనివాస్ ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితుడే. తాడికొండ అయితే బాగుండేది, స్థానికేతడు అనే ముద్ర పట్టడం వల్ల ఇతనికి ఇక్కడ అంతగా సహకరించలేదు. కేడర్ కావచ్చు, మిగతా పార్టీ కేడర్ కావచ్చు. అంటే టీడీపీ కేడర్ కూడా సహకరించలేదా? అక్కడ సహకరించలేదు పూర్తిగా. జనసేన కేడర్ కూడా అంతంత మాత్రంగానే. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, ఇతను స్థానికేతరుడు అనేది ఇది ఉంది. ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. ఇతను ఎస్సీ మాదిక సమాజ వర్గం చెందిన వ్యక్తి. మాదికలు ఇక్కడ 22% ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలు. తర్వాత కాపులు 12% ఉన్నారు. తర్వాత యాదవులు గొల్ల 10%, కమ్మవారు 7% ఉన్నారు, ముస్లింస్ 6%. ఏదైనా కానీ ఈయన ఇంతకుముందు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇది ఉంది. ఈయన పట్ల సానుభూతి ఉంది. ఇక్కడ అధికార పార్టీకి ఇక్కడ స్వామిదాస్ గారు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే అక్కడ క్యాండిడేట్ వీక్, స్థానికేతరుడు. ఇతను తాడికొండ ఉద్యమ నేతగా టీవీల్లో ఎప్పుడు కనపడతాడో విశ్లేషకుడు మంచి పేరున్నది. అట్ ది సేమ్ టైం విషయంలో వివాదాలకు కూడా కేంద్ర బిందువు అయ్యాడు. బీజేపీ నాయకుడు ఆయన రెడ్డి మీద చెప్పిసిన వ్యక్తి ఈయనే కదా చేశాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ స్థానికేతరుడు అనేది పూర్తిగా ఇదైంది. అంతగా సహకరించకపోవటం. ఆ విధంగా స్వామిదాస్ గతంలో కూడా 2 సార్లు 1999 తర్వాత 94లో ఎమ్మెల్యేగా చేశాడు. సానుభూతి ఉంది. వైసీపీ అన్ని విధాలుగా ఇక్కడ కలిసి వచ్చిందనమాట. రైట్. తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆయన అంచనా ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అని చెప్పి, నల్లగట్ల స్వామిదాస్ గెలుస్తూ ఉన్నారు అని చెప్పి. ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది, పోల్ పల్స్ సర్వే కూడా ఇదే చెప్తోంది. ఇక్కడ తిరువూరు స్థానం నుంచి నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అంచనా మాత్రమే. అసలైన ఫలితం రావాలంటే మరో 12 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ నూజివీడ్ నియోజకవర్గం ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, పోటీ చేశారు. అలాగే కొలుసు పార్థసారథి, ఆయన పెనమలూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్కి చాలా నమ్మిన వ్యక్తి. వైసీపీలో కూడా చాలా సీనియర్ నాయకుడు, మంత్రి పదవి ఒక సమయంలో ఆశించారు. బట్ ఆయనకి విప్ పదవితోనే సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తే ఆయన కాస్త అసంతృప్తిగా అప్పటి నుంచే ఉన్నారు. బట్ ఏమైందో ఏంటో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన పెనమలూరు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అక్కడ బోడే ప్రసాద్ గట్టిగా
ఫైట్ చేయడం వల్ల బోడే ప్రసాద్కి ఆ టికెట్ వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ నూజివీడికి ప్లేస్ చేశారు కొలుసు పార్థసారథిని. ఎలా ఉండొచ్చు అంటారు కొలుసు పార్థసారథి వర్సెస్ ప్రతాప్ అప్పారావు? డెఫినెట్ గా అండి. ఇది వరుసగా ఇప్పుడు అధికార పార్టీకి వల్ల ఈయన ఆల్రెడీ గతంలో 2004, 14, 19 ఎమ్మెల్యే. ఓరావరి పోరు ఇద్దరి మధ్య జరిగింది. అనుకోకుండా ఈయనకి వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి రావటం వల్ల ఈ ఓరావరి పోరులో అన్ని విధాలుగా ఇక్కడ కలిసి వచ్చింది, వైసీపీ పార్టీ కలిసి వచ్చింది. మరలా ఇంకొకసారి 4వసారి వెంకట ప్రతాప్ అప్పారావు, ఈయన వెలమ సామాజికం చెందిన వ్యక్తి. ఇక్కడ తర్వాత నూజివేడులో మాదిగలు 14% ఉన్నారు, కాపులు 11% ఉన్నారు, యాదవులు గొల్లలు 10% ఉన్నారు, కమ్మవారు 10%, మాల 9%, శెట్టిబలి 8% ఉన్నారు. అన్ని విధాలుగా ఈయనకి ఓటు పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అధికార పార్టీకి మళ్ళీ 4వసారి వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఓరావరి పోరులో. అంటే పార్థసారథి నాన్ లోకల్ అనేది ఏమన్నా అది వచ్చేసింది, ఆటోమేటిక్గా వచ్చింది. అయినా కానీ ఓరావరి పోరు జరిగింది. స్వల్ప మెజార్టీతో అయినా అధికార పార్టీకి చెందిన అప్పారావు గారు మరలా గెలవబోతున్నారు. రైట్. నూజివీడు వైసీపీదే అంటూ ఉంది ఆత్మసాక్షి సర్వే కూడా, పోల్ పల్స్ సర్వే కూడా ఇదే చెప్తోంది. చంద్ర శ్రీనివాస్ గారి అంచనా కూడా నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ గన్నవరం, చాలా కీలకమైన నియోజకవర్గం. వల్లభనేని వంశీ ఇలా కాదు. వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుని గెలిచిన నాయకుడు. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. యార్లగడ్డ వెంకట్రావు అప్పుడు వైసీపీ క్యాండిడేట్, ఐ థింక్, రైట్? అవునండి, వైసీపీ క్యాండిడేట్. వైసీపీ ఆయన ఈ పార్టీ ఈయన ఆ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. డిఫరెంట్ పార్టీల నుంచి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు. రైట్. ఎలా ఉండొచ్చు అంటారు? ఇక్కడ నో డౌట్ అండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నా ఎన్ఆర్ఐగా వచ్చి ప్రజల్లో మెలిగాడు, ప్రజలు కనిపెట్టుకున్నాడు. చివరిలో అనేక వైసీపీ వాళ్ళు ఎదురుదాడులు జరిగింది, వంశీ ద్వారా ఇబ్బంది పడిన మొక్కవని ధైర్యంతో ఉన్నాడు. కూటమి వైపు చేరాడు. టీడీపీ జనసేన కలిసి వచ్చింది ఇక్కడ పూర్తిగా. యార్లగడ్డ వెంకటరావు గారు మంచి మెజార్టీతో వంశీ మీద గెలవబోతున్నాడు. ఎందుకంటే వంశీ గతంలో 2014-19 అక్కడ ఎమ్మెల్యే, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ నుంచి జూనియర్ ఎన్టీఆర్కి సన్నిహితుడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి ఎమర్జ్ అయిన వ్యక్తి. ఆ తర్వాత చంద్రబాబు ఫ్యామిలీ విషయంలో కావచ్చు, లోకేష్ విషయంలో కావచ్చు అనేక రకాలుగా దుర్భాషలాడారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులుగా మెలిగారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యతిరేకత ఏదైనా కావచ్చు, క్యాడర్ అంతా కూడా దగ్గర కనిపెట్టుకున్నా కానీ కంపారిజన్ చేసుకుంటే ఇతను ఎలక్షనీరింగ్ లో పర్ఫెక్ట్ గా చేసుకుంటే సొంత సామాజిక వర్గం నుంచి వంశీ మీద యాంటీ ఉందా? యాంటీ ఉండి కంప్లీట్ గా సహకరించి ఈయనకి సహకరించారు. ఇక్కడ కృష్ణా జిల్లాలో ఏంటంటే కమ్మ కాపు చాలా వేరియేషన్స్ ఇరువురు మధ్య ఇది ఉంటుంది. ఇప్పుడు కూటమి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కులాలు కలిపే సిద్ధాంతాల్లో కమ్మ కాపు ఏకమైపోయారు ఇక్కడ. అందువల్ల యార్లగడ్డ వెంకటరావు గారు మంచి మెజార్టీతో వంశీ మీద గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉంది ఇక్కడ. రైట్. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీదే అని చెప్పి ఆత్మసాక్షి చెబుతోంది. పోల్ పల్స్ సర్వే కూడా అదే చెప్తోంది. గన్నవరం స్థానం యార్లగడ్డ వెంకటరావు గెలవబోతున్నారు. యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఇక్కడ ఆత్మసాక్షి కానీ పోల్ పల్స్ సర్వే కానీ 2 సర్వేలు అండ్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్పిన దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతోంది. వంశీకి ఈసారి అయితే ఛాన్స్ లేదు, హ్యాట్రిక్ మిస్ అయ్యారు వంశీ. నెక్స్ట్ గుడివాడ నియోజకవర్గం, ఇది కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. అసలు వంశీ నాని ఇద్దరు కూడా ఎంత వివాదాలు చుట్టూ ఉంటూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్రెండ్స్, వంగవీటి రాధాకి ఫ్రెండ్స్, వ్యాపార భాగస్వాములు కూడా. ఇప్పుడు లేదు కానీ నాకు తెలిసి గన్నవరంలో అండ్ గుడివాడలో రాధా ప్రచారం చేశారా కూటమికి సపోర్ట్ గా చేయలేదు. కానీ విజయవాడ కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ విమర్శించడం అది కరెక్ట్ కాదనేమో ఆ ఉద్దేశంతో. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ మద్దతు ఇచ్చినట్టు అసలు లేదండి, మద్దతు ఎక్కడ లేదు. ఆయన ఎవరికి సపోర్ట్ చేయలేదు. అలా అని చెప్పి ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేసినట్టు కూడా కనీసం ట్వీట్ చేయటం కానీ ఎక్కడ చేయలేదు. కాబట్టి ఇక్కడ అది క్యాడర్ మొత్తం సాలిడ్గా అప్పుడు ఇక్కడ వెనిగండ్ల రాము ఎన్ఆర్ఐ ఓరావరి పోరులో డబ్బు విషయంలో కావచ్చు, క్యాడర్ విషయంలో కావచ్చు వెనకాడలేదు. స్వల్ప మెజార్టీతో అంతకుముందు గతంలో మంచి చరిత్ర ఉంది. 2004, 9, 14, 19 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న సంబంధాలు కావచ్చు, టీడీపీ నుంచి ఎమర్జ్ అయిన వ్యక్తి. కాకపోతే ఈయన కూడా
తన మాట తీరు వల్ల, తన దుర్భాషలు టీడీపీ చివరికి చంద్రబాబు నాయుడు గారు భార్య విషయంలో కావచ్చు, లోకేష్ విషయంలో కావచ్చు విపరీతమైన ఇది అంటే పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణగా తిట్టారు. దానివల్ల ఇక్కడ ఈయన సోమిడిగా పేరు, ఎన్ఆర్ఐగా ఇది ఉంది, అన్ని విధాలు కలిసి వచ్చి ఇక్కడ గుడివాడ సీటు వచ్చేదలికి మాల 17%, మాదిగ 13% అండి, కాపులు 11%, శెట్టి బలిజలు 11%, కమ్మ 8% మంది, యాదవులు గొల్లలు 6% ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆయన కమ్యూనిటీ దూరం అయిపోయింది. ఇకతోటి ఎప్పుడు కూడా ఆయన కాపులతో 11%తో రాధా యొక్క సపోర్ట్తో గెలిచేవాడు. రాధా సైలెంట్ అయిపోయాడు, సపోర్ట్ పూర్తిగా లేదు. కాపులు పూర్తిగా ఏంటంటే పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమ్మ కాపు ఈక్వేషన్స్లో ఈ సీటు వెనిగడ్ల రాము గెలుస్తారు. రైట్, గుడివాడ టీడీపీదే అనేది మీ అంచనా. ఆత్మసాక్షి చెప్తోంది కాదు అని చెప్పి, అక్కడ కొడాలి నాని మరోసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. పోల్ పల్స్ అయితే తెలుగుదేశం పార్టీకే గుడివాడలో పట్టం కట్టిన పరిస్థితి. ఇక కైకలూరు నియోజకవర్గం 2014లో కామినేని శ్రీనివాస్ అక్కడ పోటీ చేసి గెలిచి మినిస్టర్ బీజేపీ తరఫున మినిస్టర్ కూడా 2014లో మాణిక్యాలరావు గారు వీళ్ళిద్దరు మినిస్టర్స్ తాడేపల్లిగూడెం అండ్ ఇది కైకలూరు. రైట్, ఇక దోళ నాగేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఎలా ఉండొచ్చు పోటీ? ఇక్కడ బీజేపీ కామినేని శ్రీనివాస్ ఎందుకంటే స్వల్ప మెజార్టీతో అయినా ఇక్కడ బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ క్యాడరు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో సంబంధాలు కావచ్చు, ఈయనకి అంతకుముందు ప్రజారాజ్యాల్లో కూడా యాక్టివ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆ రిలేషన్స్ అన్ని అంతమంది ప్రముఖ నాగార్జున కావచ్చు, ప్రముఖ సినిమా యాక్టర్లతో కూడా సన్నిధి సంబంధాలు ఉంటాయి. క్యాడర్లో అక్కడున్న ప్రాంతంలో పనులు చేస్తాడనేది ఇది ఉంది. ఇక బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో సీటు తీసుకున్నారు. గతంలో ఈయన ఎమ్మెల్యేగా 2014 మీరు అన్నట్టు మినిస్టర్గా చేసిన ఇది ఉంది కాబట్టి ఈయనకి కలిసి వచ్చే అవకాశం కూటమి. కానీ 2019 తర్వాత దూరం అధికారంలోకి వచ్చిన తర్వాత కైకలూరులో కనీసం కామినేని కనిపించలేదు అనేది ఇక్కడ ఆరోపణ. ఇప్పుడు కనపడకపోవటం కాదు సార్, క్యాడర్ని కాపాడుకున్నారా లేదా, క్యాడర్ కావాల్సిన పనులు చేశారా లేదనేది ఉంది. కాబట్టి గతంలో 2014లో ఆయన మంత్రిగా పనులు చేశారనేది ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సుజనా చౌదరి ఉన్నాడు, ఎప్పుడు విజయవాడ స్థానికేతరుడు, కనపడలా, టికెట్ ఇచ్చారు పొత్తులో భాగంగా, యూనిటీగా చేశారు కదా. అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయనకి కాపు కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ కైకలూరులో కాపులు దాదాపు 12% ఉన్నారండి, మాల 16%, శెట్టి బలిజ 12%, యాదవులు 11%, వెలమలు 11%, తూర్పు కాపులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రాజులు. కనుమూరు బాపిరాజు గారు ఈ నియోజకవర్గం నుంచి గతంలో 4 సార్లు 1978, 83, 85, 89 బాపిరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూటమి పొత్తులో భాగంగా ఈయన మెజార్టీతో ఆయన మీద గెలిచే అవకాశాలు స్పష్టంగా. శ్రీనివాస్కి వాళ్ళ అంచనాలు చెప్తూ ఉన్నారంట, గెలుస్తూ ఉన్నారు, మళ్ళీ మినిస్ట్రీ ఆయన చేపట్టబోతూ ఉన్నారు అని చెప్పి. ఎందుకు దోళ నాగేశ్వరరావుకి ఎందుకు మీరు ప్రజలు ఆయన కొద్ది క్యాడర్లో కొద్దిగా వ్యతిరేకత వచ్చింది, అందరిలో కలుపుకోలేనిది భావన రాబట్టి ఆయన హొరవారి పోరు దీనికి పక్కా సీటు గెలిచే పరిస్థితి నుంచి కూటమికి ఎడ్జ్ ఉండి బయటపడే అవకాశాలు. రైట్, మీరు చెప్తున్నారు కామినేని శ్రీనివాస్ కూటమి అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. ఇక్కడ ఆత్మసాక్షి సర్వే అయితే చెప్తోంది మళ్ళీ కైకలూరులో దోళ నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. పోల్ పల్స్ సర్వే అయితే భారతీయ జనతా పార్టీకి కామినేని శ్రీనివాస్కి కాస్త ఎడ్జ్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ పెడన నియోజకవర్గం, పెడన జోగి రమేష్ ఇలాఖా, ఆయన ఇప్పుడు పెడనలో నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉప్పాల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, కాగిత వెంకటరావు గారి వారసుడు, వాళ్ళ అబ్బాయి. ఏంటి ఎలా ఉండొచ్చు పోటీ? ఇతను పార్టీ అధికారం లేకపోయినా ప్రజల్లో ఉన్నాడు, వీళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉంది. ఈయనకి టికెట్ ఇస్తారు లేదనే పరిస్థితి నుంచి కూటమి నుంచి టికెట్ తెచ్చుకోగలిగారు. స్టార్టింగ్ లో బోరగడ్డ వేదవ్యాసు వ్యతిరేకంగా చేస్తారేమని ఇది ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారు పిలవటం, కూటమి పొత్తులో భాగంగా కలిసి పనిచేయటం వల్ల ఇక్కడ సీటు పక్కాగా కాగిత కృష్ణప్రసాద్. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో అందుబాటులో ఏ కార్యక్రమాల్లో వెళ్తారనే భావన ఉంది. ఇక్కడ నుంచి జోగి రమేష్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారు? జోగి రమేష్ గారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, నాయకుడి మీద అభ్యర్థి మీద వ్యతిరేకత, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి ఏదైనా ఆ టైప్ ఎందుకంటే జనసేన అక్కడ ఉన్న స్ట్రాంగ్ క్యాండిడేట్, జనసేన పోటీ చేద్దామని అనుకుంది. ఇక్కడ జనసేన అభ్యర్థుల మీద కేసులు పెడుతూ వాళ్ళు వేధించడం రకరకాల పారామీటర్ మీద జనసేనకు ఇన్ఛార్జే వైసీపీలో గెలిచిపోయారు. ఏదైనా కానీ వాట్ ఈస్ వాట్ చూసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఉప్పాల రమేష్ ఓడిపోతున్నారు, కాగిత కృష్ణప్రసాద్ ఇక్కడ పెడ నుంచి గెలుస్తున్నారు అనమాట.
రైట్. అంటే కాగిత అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ కాపులు ఇక్కడ వెంకటరావు గారు కూడా మంచి ఆయన విప్ గా పనిచేసి ఉన్నాడు. తర్వాత ఇక్కడ పెడనండి రవి గారు కాపులు 26% ఉన్నారు. తర్వాత శెట్టి బలిజలు 21%, మత్స్యకారులు 13% ఉన్నారు. తర్వాత పద్మశాలి 10% ఉన్నారు, మాలా 7%. ఈ విధంగా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నాన్నగారికి ఉన్న పేరు కావచ్చు, ఈయన నిత్యం ప్రజల్లో ఉంటాడు యువకుడు అనే పాయింట్లో కాగిత కృష్ణప్రసాద్ కూటమి కరెక్ట్గా పనిచేసింది. రైట్. నాట్ ఓన్లీ అంటే టీడీపీ అనే కాదు, జనసేన సపోర్ట్ అనేది ఇక్కడ కీలకం అండి. రైట్. ఆ సపోర్ట్తో కాగిత కృష్ణప్రసాద్ గెలవబోతూ ఉన్నారు పెడన్లో అనేది మీ ప్రెడిక్షన్. ఆత్మసాక్షి చెప్తోంది కాదు అని చెప్పి వైసీపీ గెలుస్తుందని చెప్పి, పోల్ పల్స్ చెప్తోంది తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి. చూద్దాం మరి. నెక్స్ట్ మచిలీపట్నం నియోజకవర్గం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వెసెస్ మాజీ మంత్రి తనయుడు కిట్టు పేరుని కిట్టు. ఎలా ఉండొచ్చు? ఇక్కడ ఒక చాలా సీనియర్ రాజకీయాల్లో తలపండిన నాయకుడు, రాజకీయాల్లో ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న ఈ యువకుడు. కాకపోతే ఇక్కడ ఈ సీటు వీళ్ళ నాన్నగారు పోటీ చేయకుండా కొడుక్కి ఇక్కడ సీట్ ఇవ్వటం, వీళ్ళ నాన్నగారు ఒంటి అంటే తన మాట తీరుతో పవన్ కళ్యాణ్ గారిని విషయం కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ విషయంలో కావచ్చు ఎప్పుడు కూడా ముందుంటాడు విమర్శించేది దాంట్లో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూస్తే ఈయన సౌమ్యుడు, ఈయన అధికారం ఎమ్మెల్యే కాకపోయినా నిత్యం ప్రజల్లో టీడీపీ తరపున ఉన్నాడు, మచిలీపట్నం కాకుండా కృష్ణా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఇతన్ని అనేక రకాల కేసుల్లో ఇబ్బంది పెట్టారు. ఆ విధంగా సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మచిలీపట్నం యాక్చువల్గా జనసేన అడిగే ప్లేస్ నుంచి టీడీపీ ఇక్కడ తీసుకుంది. క్యాడర్ను కూడా సమన్వయం చేయటం వల్ల, ఇక్కడ పూర్తిగా జనసేన క్యాడర్ చేయటం వల్ల ఇక్కడ కొల్లు రవీంద్ర గెలవబోతుంది. అండ్ బాల్షోర్ కూడా అక్కడ ఎంపీ స్ట్రాంగ్, ఆయన కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. అందులో ఏంటంటే ఇక్కడ మచిలీపట్నం వచ్చేతలకి కాపులు 24% ఉన్నారు. తర్వాత వచ్చేతలకి మత్స్యకారులు 13%, తర్వాత ముస్లింలు 10%, యాదవులు 7%. తర్వాత 2014లో ఆయన ఎమ్మెల్యేగా చేసింది, మినిస్టర్గా కూడా చేశాడు, ఎక్సైజ్ శాఖ చేశాడు, అనుభవం ఉంది, సౌమ్యుడిగా పనులు చేస్తాడనేది మచిలీపట్నం ఉంది. కాబట్టి ఇక్కడ కిట్టు మీద కొద్దిగా ఎలిగేషన్స్ ఉన్నాయి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సభల్లో కూడా చాలాసార్లు చెప్పాడు, ప్రతిదానికి కూడా లంచం వేయాల్సిన పరిస్థితి మంత్రి గారి కొడుకు, ఇటువంటి వ్యక్తికి వస్తే మీరు ఎట్లా వేస్తారు ఓటు అనేది. అక్కడ అంబటి తిరుపతి రాయుడు కూడా ఈ ప్రాంతంలో ఈ మచిలీపట్నం కావచ్చు, అవనిగడ్డ కావచ్చు ప్రచారం చేశాడు అనమాట. అది కూడా మైనస్ అయ్యే అవకాశం. అవునండి. రైట్. మీరు చెప్తున్నారు కొల్లు రవీంద్ర మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అని చెప్పి. ఆత్మసాక్షి చెప్తోంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, పేరుని కిట్టు గెలవబోతూ ఉన్నారని. పోల్పల్ సర్వే చెప్తోంది కొల్లు రవీంద్ర గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. నెక్స్ట్ అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ పోటీ చేస్తోన్న, కృష్ణా జిల్లాలో పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం. అవనిగడ్డ నియోజకవర్గంలో వికృతి శ్రీనివాసు, బండి రామకృష్ణ, ఇంకో 3-4 ఎన్ఆర్ఐలు జనసేన పార్టీకి చివరి వరకు వస్తే వాళ్ళందరినీ కాదని చెప్పి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, డిప్యూటీ స్పీకర్ గా కూడా గతంలో పనిచేశారు, ఆయన టీడీపీ. మండల బుద్ధప్రసాద్ జనసేన అంటే ఎవరు ఇప్పటికీ నమ్మరు, అంటే టెక్నికల్ గా ఆయన జనసేనే కానీ ఆయన టీడీపీ నాయకుడు. అటువంటి నాయకుడిని తీసుకొచ్చి ఆ టికెట్ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటంటే ఖచ్చితంగా గెలిచే వ్యక్తినే మనం పెడుతున్నాం, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి. సో ఎలా ఉండొచ్చు? సింహాద్రి రమేష్ బాబు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, అవనిగడ్డ జనసేన అడ్డా అయిపోతుంది. ఎందుకంటే డెఫినెట్ గా మండల బుద్ధప్రసాద్ సౌమ్యుడు, మంచి పేరు, సాహిత్యం ఉంది, వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉన్నది. ఒకవేళ టీడీపీ నుంచి కండవా మార్చుకున్నంత మాత్రం వ్యక్తికి ఉన్న పేరు పోదు కదండి, పార్టీలో చేరటం అనేది కాదు. ఇక్కడ పొత్తు ధర్మంలో భాగంగా ఇక్కడ జనసేనకి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే అవనిగడ్డ కాపులు 33% ఉన్నారు. తర్వాత మత్స్యకారులు 13%, మాల 11%, మాదిగ 9%, శెట్టిబలి 9%, కమ్మవారు 6% ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఈ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా అన్ని విషయాల్లో మండల బుద్ధప్రసాద్ కి కలిసి వచ్చిందన్నమాట. డెఫినెట్ గా ఒకే ఒక సీటు కృష్ణా జిల్లాలో, అది జనసేన. అంటే అక్కడ కూటమి బలంతో పాటు నాయకుడి బలం కూడా, ఎటువంటి ఇది లేదు. ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న మంచి కుటుంబ నేపథ్యం, నాన్నగారి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి, జనసేన పార్టీదే అవనిగడ్డ. మీరు ఏదో అన్నారు కదా, అవనిగడ్డ జనసేన అడ్డ అదే కాబోతుంది ఇప్పుడు వరకు ఉన్న సర్వేల ప్రకారం. ఇక నెక్స్ట్ పామర్రు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కైలే అనిల్ కుమార్ వర్సెస్ వర్ల కుమార్ రాజా. ఆల్రెడీ కైలే అనిల్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే పామర్లో. ఎలా ఉండొచ్చు? మరల కైలే అనిల్ కుమార్ గెలవబోతున్నాడు. ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ ఉంది దీనికి.
ఇతనికి ఆ అవకాశం లేదనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూసుకుంటే ఇతను ఎందుకు అవకాశం లేదు? 3 పార్టీలు కలిసినాయి కదా అక్కడ. ఇక్కడ కలిసినా కానీ క్యాండిడేట్ వీక్, ఇక్కడ క్యాండిడేట్ ఆయనకి తగ్గట్టు క్యాండిడేట్ కాదనేది ప్రజల్లో అంటే దేన్ని బేస్ చేసుకు ఇక్కడ పారామీటర్స్ అండి. ఇక్కడ చూసుకుంటే ఆర్థికంగానా లేకపోతే ఏ రకంగా? అన్ని విషయాల్లో ఈయన మీద కొద్దిగా మెరుగనేది భావన కావచ్చు. పామర్లో ఎస్సీ మాల 15%, మాదిగ 14%, శెట్టి బలిజలు 14%, కాపులు 12%, కమ్మవాళ్ళు 8% ఉన్నారు. ఓటు పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూటమిలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ జరగల. అది ఈ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన అందిపుచ్చుకున్నాడు అవకాశాన్ని. ఎస్సీ సమాజ వరకు వైసీపీకి ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఎక్కువ శాతం వైసీపీకే 80% ఉంది. అది ఈయనకి కైలా అనిల్ కుమార్ కలిసి వచ్చి ఇక్కడ గెలవబోతున్నారు. రైట్. పామర్ ఎస్సీ నియోజకవర్గం మరోసారి కైలా అనిల్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ గెలవబోతూ ఉన్నారు అనేది మీ అంచనా. సర్వేలు కూడా ఇదే చెప్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి కానీ పోల్ పల్స్ కానీ పామర్ వైసీపీదే మరోసారి. ఇక నెక్స్ట్ పెనమలూరు నియోజకవర్గం బోడే ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే, అలాగే జోగి రమేష్ మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి టెక్నికల్గా. జోగి రమేష్ పెడను కాదని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఎందుకు మార్చారు అంటే వాళ్ళు ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ అక్కడ కాస్త ఈయన మీద వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి ప్లేస్ మారిస్తే అది కలిసి వచ్చే అవకాశంగా వాళ్ళ వ్యూహం ఇది. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. మరి ఇంకా 12 రోజులు ఆగాలి ఫలితం రావాలంటే. ఈ లోపల మీ అంచనా ఏంటి చెప్పండి? ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీ విపరీతమైన డబ్బు నడిచింది ఈ ఎలక్షన్లో. ఇప్పుడు ఈయనకి జోగి రమేష్ అక్కడ గెలవడని ఉద్దేశంతో, ఎట్టి పరిస్థితులు ఇక్కడ గెలిపించుకున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బోడే ప్రసాద్ గారు కూడా టికెట్ కాదనే సమయంలో ఈయన కూడా క్యాడర్ అంతా కూడా దూరం అయ్యే సమయంలో చివరికి పోరాడి ఇక్కడ టికెట్ తెచ్చుకున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ విపరీతమైన చాలా ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూటమి పొత్తు ధర్మం ప్రకారం ఇక్కడ చూసుకుంటే సాక్షాత్తు ఈ కమ్మ సామాజిక 14% ఉంది, మత్స్యకారులు 11%, కాపులు 10%, తర్వాత మాదిగ 9%, మాల 8%, శెట్టి బలిజలు 7%. 2009 తర్వాత 19 ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చూసుకున్నా క్యాడర్ మొత్తం సంఘటితం కావటం వల్ల, జనసేన కలిసి రావటం వల్ల ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కలిసి వచ్చింది. బోడే ప్రసాద్ గారు ఇక్కడ గెలుస్తున్నారు. రైట్. సర్వేలు కూడా ఇదే చెప్తూ ఉన్నాయి. పెనమలూరు బోడే ప్రసాద్ గెలవబోతూ ఉన్నారు, కూటమి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇక నెక్స్ట్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. అసలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఆ టికెట్ కోసం పోతిన మహేష్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అసలు దేవుడు, నా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ అన్న పోతిన మహేష్ ఇప్పుడు చాలా దారుణంగా ఎలిగేషన్స్ చేస్తున్నారు. అది ముద్రగడ కూడా సరిపోరేమో అంత దారుణంగా చేస్తున్నారు. రైట్. సుజనా చౌదరి ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన రాజ్యసభ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నుంచి నామినేట్ అయి బీజేపీలోకి వెళ్ళిపోయిన ఎంపీ ఆయన. ఇప్పుడు ఫస్ట్ టైం బీజేపీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఫైట్ చేస్తూ ఉన్నారు. ప్రత్యర్థి షేక్ ఆసిఫ్. ఎలా ఉండొచ్చు విజయవాడ వెస్ట్? ఇది హోరాహోరీ పోరు చివరి వరకు జరిగింది. మొదట్లో వైసీపీ అనుకున్నారు కానీ చివరికి ఆర్థిక బలం, అంగబలంతో, తర్వాత జనసేన క్యాడర్ పర్ఫెక్ట్ గా చేయటం, మోదీ గారు రోడ్ షో కూడా ముందు రావటం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా సుజనా చౌదరి కలిసి వచ్చింది. ఆ విధంగా బీజేపీ ఈ సీట్ తీసుకునే అవకాశం స్పష్టంగా ఉందన్నమాట. బీజేపీ అంటే జనసేన క్యాడర్ మరి పోతున్న మహేష్ వెంట లేదా? ఐ మీన్ అంటే నాయకుడికి టికెట్ రాలేదు, రవిగౌడ వెస్ట్ లో జెండా పాతిన వ్యక్తి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వ్యక్తి, అటువంటి మా నాయకుడికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము సపోర్ట్ చేయం సుజనా చౌదరికి. వ్యక్తి కాదు సార్, వ్యవస్థ ముఖ్యం. జనసేనకి వల్ల అక్కడ ఆయన పోతిన మహేష్ ఎదిగాడు, ప్రపంచానికి తెలిసింది. కానీ ఆయన ఎలిగేషన్స్ చేసినంత మాత్రాన ప్రజలు నమ్మలే. అక్కడ రాధా కూడా ప్రచారంలో పాల్గొంటూ కలిసి వచ్చింది. ఇక్కడ వంగవేటి రంగ గారి యొక్క ఇది చరిష్మా మీకు తెలియంది కాదు. వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా మోదీ గారి ప్రచారం అయిన తర్వాత మళ్ళా రోడ్ షోలో కూడా రాధా, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రావటం సుజనా చౌదరికి కలిసి వచ్చింది. ఇక్కడ విజయవాడ పశ్చిమం చూసుకుంటే ముస్లిమ్స్ 15% ఉన్నారు, తర్వాత నగర 10%, కాపులు 11%, వైశ్యులు 8%, మాలా 7%, మాదిగ 6%. ఏ విధంగా చెప్పిన మాలా మాదిగ ముస్లిం వైసీపీకి పడుతుంది కదా. మాలా మాదిగ 6-5% తక్కువ శాతం ఉంది. ఇక్కడ ఎక్కువ శాతం పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ ఇక్కడ కాపులు ఉన్నారు. ఇప్పుడు విజయవాడ పశ్చిమ వచ్చేసరికి నగరాల్లో ఎక్కువ శాతం ఇటు పడుతుంది. పోతిన మహేష్ మాట అక్కడ వినే పరిస్థితి లేదు సార్. ఆయన ఆ పార్టీలో ఉంటే వినేవాళ్ళు. జనసేన నుంచి వైసీపీకి వెళ్ళాడు. కాపులు 11%, వైశ్యులు ఉన్నారు. మిగతా కేటర్లు బీసీలు అంతా కూడా కలిసి వచ్చి ఇక్కడ రంగా గారి యొక్క ఇది
పనిచేసింది పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో రావటం. మీ అంచనా ప్రకారం సుజనా చౌదరి అక్కడ గెలవబోతున్నారు, కూటమి అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. కానీ ఇక్కడ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది అక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు అని చెప్పి. పోల్ పల్స్ చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త పోల్ పల్స్ ఎడ్జ్ ఇస్తోన్న పరిస్థితి. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా లాస్ట్ ఎలక్షన్స్ లో అసలు నాకు తెలిసి ఎంత తక్కువ అంటే 25 ఓట్స్ డిఫరెన్స్ తో మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయిన వ్యక్తి. సో ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, ఆయన విజయవాడ సెంట్రల్కి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. బోండా ఉమా మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఏంటి మీ అంచనా ఏంటి చెప్పండి. మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈయనకి సెంటిమెంట్ కలిసి వస్తుంది. నిలబడి ఒక ఫైర్ బ్రాండ్ గా టీడీపీలో ఎమర్జ్ అయిన తీరు, వ్యక్తిగతంగా ఇమేజ్ తో పాటు టీడీపీ క్యాడర్ సమాయత్తం, దీంతో పాటు జనసేన క్యాడర్ కూడా కంప్లీట్ గా సహకరించడం వల్ల సెంటిమెంట్ అంతమంది స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు అనేది ఎప్పుడు ప్రజల్లో అందుబాటు ఉంటాడు. ఆ విధంగా బోండా ఉమామహేశ్వరరావు గారు గెలవబోతున్నారు. మంత్రి పదవిలో కూడా ఉన్నారని చెప్పేసి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కాబోతూ ఉన్నారు. ఆయన కాబోయే ఎమ్మెల్యే కాబోయే మంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా మీ అంచనా. రైట్, విజయవాడ సెంట్రల్ టీడీపీఏ గెలవబోతోంది అని చెప్పి సర్వేలని చెప్తూ ఉన్నాయి. దానికి కారణం ఆయన బోండా ఉమా కాపులు సామాజిక ఎక్కువ 14% ఉన్నారు, ఎక్కువ ఉంది. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ. ప్రభుత్వ వ్యతిరేకత కూడా వైసీపీ అభ్యర్థికి మైనస్ పాయింట్. దాంతోపాటు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. దుర్గగుడి అంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా దుర్గగుడిలో చాలా అవినీతి పాల్పడ్డారు అనేది అక్కడ ప్రజలు కొంతమంది అనుకుంటూ అన్నమాట. ఏదేమైనా ఇక్కడ బోండా ఉమా గెలవబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేన మద్దతుతో. నెక్స్ట్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం, అక్కడ గద్దె రామ్మోహన్ చాలా సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో. పార్టీ కష్టకాలంలో కూడా నిలబడ్డాడు. పార్టీని వదిలిపెట్టని నేను మాట్లాడుకున్నాం కదా మనం, నిమ్మల రామానాయుడు ఎట్లయితే పాలకొల్లులో మన ఎమర్జ్ అయ్యాడు, గద్దె రామ్మోహన్ కూడా అదే రకంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి. సో అటువంటి పెద్ద నాయకుడికి యువకుడైన దేవినేని అవినాష్కి మధ్య పోటీ ఎలా ఉండొచ్చు? విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. ఎందుకంటే గతంలో చేసిన వ్యక్తి, స్థానికులకు అందుబాటులో ఉంటారనేది. హోరాహోరీ పోరులో దేవినేని నెహ్రూ గారి కుమారుడుగా ఆయనకు పేరున్న ఇక్కడి కూటమి పొత్తులో భాగంగా జనసేన కలవటం ఇక్కడ కలిసి వచ్చింది. పక్కగా ఇక్కడ గెలవబోతున్నారు. విజయవాడ ఈస్ట్ అంటే వంగవీటి మోహన్ రంగా గెలిచిన అది మంచి స్థానం. అవును, అక్కడ వంగవీటి రాధా ప్రచారం చేశారు గద్దె రామ్మోహన్ సపోర్ట్ గా, అంతే కదా. రాధా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈయన గురించి, ఈయన గొప్పతనం గురించి చెప్పారు. ఆ విధంగా అన్ని కూడా కలిసి వచ్చిన అవకాశం ఉంది. ఎక్కువగా కాపు సమాజం 17% ఉన్నారు. ఇంకోటి మైనస్ అయ్యే అవకాశం ఉంది దేవినేని అవినాష్కి. ఒకసారి గతం కూడా గుర్తు చేసుకుంటారు కదా, రంగా గారి ఇలాఖా అది. మరి రంగా గారిని చంపించారన్న ఆరోపణలున్న నాయకుడి కొడుక్కి అక్కడ మద్దతు ఇవ్వరు కదా. అంటే అంతే కదా, ఆ సమాజం ఈ సమాజం ఒకటే. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి ప్రపోజల్ ఈ గతంలో జరిగింది. రంగా గారి ఇదిలో వాళ్ళ నాన్న ఉన్నది అనేది ముద్ర ఉన్నది, కానీ అవన్నీ అందరూ మర్చిపోయింది. ఇప్పుడు పొత్తులో భాగంగా ఫస్ట్ టైం అండి ఒక 50 సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో కాపు కమ్మ కలిసి ఉంటారా రంగా ఇన్సిడెంట్ తర్వాత కలవరం అనేది ఉంది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి యొక్క సోషల్ ఈక్వేషన్స్, కులాలు కలిపే సిద్ధాంతంలో ఈ రెండు కులాలు కలిసి పనిచేయటం, ఓవరాల్ గా కూటమి కలిసి వచ్చే అవకాశం. రైట్. సో విజయవాడ ఈస్ట్ టీడీపీది గద్దె రామ్మోహన్ గెలవబోతూ ఉన్నారు అనేది మీ అంచనా. ఆత్మసాక్షి చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతోంది, దేవినేని అవినాష్ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. పోల్ పల్స్ చెప్తోంది తెలుగుదేశం పార్టీకి గెలుస్తుంది అని చెప్పి. ఇది ఒక అంచనా మాత్రమే. ఇక మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన పార్టీ మారిపోయి దేవినేని ఉమని కాదని టికెట్ వసంత కృష్ణప్రసాద్. అలాగే తిరుపతిరావు యాదవ్ సామాజిక వర్గం, ఆయన వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఏం జరగచ్చు మైలవరంలో? వసంత కృష్ణప్రసాద్ ఎందుకంటే నగరానికి ఆనుకుని ఉంది. ఇబ్రహీంపట్నం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గతంలో వైసీపీలో చేశాడు. వైసీపీలో అనేక అవమానాలు గురైననే ఇది వ్యక్తం చేశారు. ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా ఈయన కలిసి వచ్చిందనమాట. జనసేన కూడా క్యాడర్ కలిసి రావటం వల్ల ఈయన ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కదా మారి ఇక్కడ వచ్చాడు. కానీ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాడని వసంతకి మంచి పేరు ఉన్నది. వాళ్ళ ఫాదర్ కూడా మంచి పేరు ఉన్నది. అందులో మైలవరం చూసుకుంటే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మాదిగ మాల కాపులు ఈక్వల్గా ఉన్నారు. కమ్మవారు కూడా ఆ 4 కలిసి వచ్చి ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నా మంచి పేరు ఉన్నది. పనులు చేసి పెడతారు. రైట్. మైలవరంలో
అందరు మైలవరంలో ఎవరు గెలుస్తారనే దాని మీద అందరికీ ఒకే అంచనా ఉంది, అది టీడీపీ అని చెప్పి వసంత కృష్ణప్రసాద్ గెలవబోతూ ఉన్నారనేది ఒక అంచనా. ఇక నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, తంగిరాల సౌమ్య వర్సెస్ జగన్మోహన్ రావు, ఎలా ఉండొచ్చు? ఇక్కడ టీడీపీ తంగిరాల సౌమ్య, ఇక్కడ కూడా ఈక్వేషన్స్ లో భాగంగా ఆమె గెలవబోతుంది. ఏ విధంగా చూసుకున్న ప్రజలకి ఒక మహిళగా అక్కడ పేరున్నది, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా మొదటి నుంచి కూడా ఈమెకే టికెట్ అనేది మొదటి నుంచి క్యాడర్. నందిగామలో నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ కాపు కమ్మ ఫైట్ ఉంటుంది అనుకుంటా అక్కడ. లేదండి, అంటే ఇది కమ్మవారు 19% ఉన్నారు, కాపులు కూడా కలిసి వచ్చే అవకాశం. తర్వాత కాపులు వచ్చేసరికి 13% ఉన్నారు. అదే ఈ రెండు అక్కడ కమ్మ డామినేషన్, కొంతమంది కాపులు ఎందుకో ఉన్నారు. మీరు చెప్పింది కరెక్ట్, 19% ఉన్నారు. తర్వాత మాదిగ 19% ఉన్నారు. ఆ విధంగా కాపులు 13, ముస్లిమ్స్ 9, యాదవులు 7%. ఇక బీసీ ఈక్వేషన్స్ లో ఎక్కువ పోలైంది. తర్వాత కాపులు కమ్మ ఏకమైపోయారు. పొత్తులో భాగంగా అన్ని కలిసి వచ్చి తంగిరాల సౌమ్య గెలిచే అవకాశాలు స్పష్టంగా. రైట్, అదే అంచనాలు ఉన్నాయి. నందిగామ టీడీపీదే, ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది. టీడీపీ పోల్ పల్స్ సర్వే కూడా టీడీపీదే విజయం అని చెప్తోన్న పరిస్థితి. ఇక జగ్గయ్యపేట లాస్ట్ నియోజకవర్గం, సామినేని ఉదయభాను వర్సెస్ శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య, ఎలా ఉండొచ్చు? ఉదయభాను గారికి మంచి పేరు ఉంది, డిప్యూటీ స్పీకర్ గా. అదే మంచి చాలా విప్గా పనిచేశారు, చీఫ్ విప్గా 1999, 2004, 14, 19 కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ లో శ్రీరామ్ రాజగోపాల్ గతంలో ఓడిపోయారు. సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ ఉంది. కూటమి కలిసి వచ్చి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా రాజగోపాల్ కూటమి అభ్యర్థిగా ఇక్కడ గెలిచే ఓవరావరి పోర్లు. జగ్గంపేట కాపు కమ్యూనిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నది. జగ్గంపేటలో కాపు 11% ఉంది, కమ్మవారు 15% ఉన్నారు. కమ్మ డామినేషన్ ఎక్కువ ఉంది. తర్వాత మాదిగ 17%, తర్వాత యాదవులు 10%. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ బాగా. కూటమి పొత్తులో ఈయనకి సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన 4 సార్లు గతంలో ఎమ్మెల్యే చేశాడు. కానీ ఇక్కడ కూటమి పొత్తులో ఈ అన్ని కమ్యూనిటీలో కూడా ఉదయభానికి మంచి పేరు. అక్కడైతే తోట తిరుమూర్తులు గారు ఎలా ఉందో ఈయనకి అంత మంచి పేరు ఉంది. కానీ కూటమి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటు పోలరైజేషన్ అవటం వల్ల రాజగోపాల్ ఇక్కడ గెలిచే అవకాశాలు గెలవబోతుంది. సింపతి ఆయనకి వర్కౌట్ అయ్యే జనసేన సపోర్ట్ కూడా కీలకంగా ఉండబోతోంది అక్కడ. రైట్, మీ అంచనా ప్రకారం టీడీపీ రైట్. ఆత్మసాక్షి అంచనా ప్రకారం ఉదయభాను మరోసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. పోల్ పల్స్ సర్వే ప్రకారం టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. సో ఇప్పటి వరకు ఇవి అంచనాలు మాత్రమే. ఆత్మసాక్షి అండ్ పోల్ పల్స్, రైజ్, ఇంకా మీరు చెప్తూ ఉన్నారు. వీటన్నిటి ప్రకారం మనం అనలైజ్ చేసి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది మాత్రమే మనం చెబుతూ ఉన్నాం. ఓవరాల్గా చూసుకుంటే కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ 2, కైకలూరు అండ్ విజయవాడ వెస్ట్, జనసేన పార్టీ 1 అవనిగడ్డ స్థానం నుంచి పోటీ చేసిన పరిస్థితి. ఈ 16లో ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతూ ఉన్నారు, ఈ వివిధ సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడు దాకా మనం మాట్లాడాం. ఫిగర్స్ ఒకసారి చూద్దాం. ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 9 చోట్ల గెలవబోతోంది. తెలుగుదేశం పార్టీ 5 చోట్ల గెలవబోతోంది. జనసేన పార్టీ 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. పోల్ పల్స్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4, తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా 10, జనసేన పార్టీ 1, అవనిగడ్డ, భారతీయ జనతా పార్టీ 1. ఇక చందు శ్రీనివాస్ గారి అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు 3 ఇచ్చారు, 3 మాత్రమే. టీడీపీకి 10, బీజేపీకి 2 గెలుస్తుంది. ఇద్దరు కామినేని శ్రీనివాస్ అండ్ సుజనా చౌదరి ఇద్దరు గెలవబోతున్నారు. అండ్ జనసేనకు 1 ఇచ్చారు. మనకి ఇక్కడ అన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి కృష్ణా జిల్లాలో పోటీ చేసిన ఏకైక స్థానం, జనసేన పార్టీ పోటీ చేసిన ఏకైక స్థానం అవనిగడ్డలో జనసేన పార్టీ జయకేతనం ఎగరవైపోతోంది అని చెప్పేసి. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్. ఒకసారి ఓవరాల్గా చూద్దాం మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉంది, వివిధ సర్వే సంస్థలు ఏం చెప్తూ ఉన్నాయని చెప్పేసి. ఆత్మసాక్షి సర్వే చెప్తోంది 105 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 56 స్థానాలకే కూటమి పరిమితం కాబోతోంది. 14 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాల్లో ఎడ్జ్ ఉండబుల్ పల్స్. ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. 99 టీవీ ఇప్పటివరకు ఎటువంటి సర్వే వెల్లడించలేదు. మేము June 1 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 7 విడతల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7 o'clockకి మాత్రమే మా సర్వేని మేము రివీల్ చేస్తాం. అప్పటి వరకు వచ్చేవన్నీ కూడా వివిధ సెఫాలజిస్టులు, వివిధ సర్వే సంస్థలు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని చేసే అనాలిసిస్ మాత్రమే. దయచేసి గమనించండి.
ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ రకమైన పరిస్థితి ఉంది, అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, వివిధ సర్వే సంస్థలు ఏం చెబుతూ ఉన్నాయి అనే దాని మీద అనలైజ్ చేద్దాం. కృష్ణా జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం